ఈ వీక్ టికెట్ టు ఫినాలే గెలిచేది నేనే. హౌస్‌మేట్స్ అందరికి ఛాలెంజ్ ఇచ్చిన డిమాండ్ పవన్ ఏటయ్యాడు. అంటే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదనమాట. నాకు నిన్న కూడా ఎవరు డిమాండ్ పవన్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు అని నాకైతే అనిపించిందనమాట. నిన్న ఎవరు కళ్యాణ్, రీతు చౌదరి ఇంకా ఇమాన్యుల్ ముగ్గురు ఆడారనమాట బ్రిక్ టాస్క్. ఆడితే రీతు చౌదరికి ఒక్కడే సపోర్ట్, డిమాండ్ పవనే సపోర్ట్ చేశాడు. అయితే డిస్క్వాలిఫై అయిపోయాడు అనమాట. ఆ రౌండ్లో గెలిచింది కళ్యాణ్, ఎందుకంటే ఎక్కువ టవర్ కట్టాడు అనమాట. అయితే తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడు, రీతు చౌదరికి ఇంకా ఇమాన్యుల్కి ఒక టాస్క్ పెట్టాడు అనమాట. మళ్ళీ అదే టాస్క్, కాకపోతే ఇద్దరిద్దరు సపోర్ట్గా ఉండాలి మీ ఇద్దరికంటే. అక్కడ రీతు చౌదరికి ఎవరు సపోర్ట్ అంటే డిమాండ్ పవన్ ఒకడే వచ్చాడు. రీతు చౌదరి ఇంకెవరికి అడగల, ఎందుకంటే ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అక్కడ అటు సైడ్ వెళ్ళిపోయారు, ఇమాన్యుల్ సైడ్, భరణి గారు ఇంకా కళ్యాణ్. అయితే రీతు చౌదరి అడిగినప్పుడు వదిలే నేనేదో ప్లాన్ చేస్తాను అన్నాడు అనమాట డిమాండ్ పవన్. అక్కడ నాకు ఓవర్ కాన్ఫిడెంట్గా కనబడ్డాడు డిమాండ్ పవన్ మళ్ళీ. అంటే అతని గేమ్ అతను ఆడట్లా, అంటే అతని గేమ్ గురించి ప్లాన్ చేసుకోవట్లా. రీతు చౌదరి గురించి చాలా పెద్ద ప్లాన్ చేసుకుంటున్నాడు అనమాట డిమాండ్ పవన్.